హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. చూసాం కదండి, ఈ యొక్క సత్యం ఎంత గొప్పదో, ధర్మం ఎంత గొప్పదో. సత్యాన్ని విడనాడితే ధర్మాన్ని తప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ధర్మాన్ని విడనాడుతామో ఇక రాగ ద్వేషాలు అన్నీ కూడా మనకి అంటడం మొదలవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ అసత్యంలో పడతామో, అన్నిటిలోని కూడా మునిగి తేలుతూ ఉంటామో, ఈ యొక్క పాప కర్మలలోని పడి తేలుతూ ఉంటాము. మళ్ళీ 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 ఈ యొక్క స్థావర జంగమమైనటువంటి ఈ జగత్తులోనే పడి తిరుగుతూనే ఉంటాము అనే విషయాన్ని మనం అందరము గ్రహించాము. అయితే దీనికి ఒక ఉపమానంగా, అంటే అప్పట్లోని కూడా కలియుగంలోని ఏముంది, అప్పటిలోనే వారు ఎంతగా ఇబ్బంది పడ్డారు ఈ అహంకారం వల్ల అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే దీనికి నరనారాయణుల యొక్క తపస్సు గురించి, అంటే నరనారాయణులని తపస్సుని భంగం చేయడానికి ఇంద్రుడు, అంటే భయం వల్ల, అందుకే అభయం అన్నారు భగవద్గీతలో. అయితే అమ్మో నాకేదైనా రాగద్వేషాలు అనుకున్నాం మనం. ఈ రాగద్వేషాలని జయించలేక నరనారాయణులు చేసేటువంటి తపస్సు వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆయన ఇంద్రుడు దాన్ని భంగం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విషయం ఏంటి అనేది మనం ఇప్పుడు గ్రహిద్దాం. అయితే ఒకానొక సమయంలోని ధర్మ సంస్థితికి ఒక పూర్వజన్మ వాసన, అంటే ధర్మ సంస్థితి అనేటువంటి ఒక వ్యక్తికి పూర్వజన్మ వాసన ప్రధానమైనటువంటి కారణం. అది ఆయనకనే కాదు, ఎవ్వరికైనా కూడా ధర్మము ఏ విషయానికైనా కూడా, ఏది జరగాలన్నా కూడా పూర్వజన్మ వాసనల యొక్క ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రభావంగానే ప్రస్తుత జన్మల మీద ప్రభావం చాలా ఉంటుంది, దాని రకంగానే ఉంటూ ఉంటుంది. అయితే పూర్వజన్మంలోని ఉండేటువంటి ఆ యొక్క జన్మ ఫలము మలినమై ఉంటే ఇప్పుడు ఇంకా ఇంకా మలినమై ఉంటుంది. మలినులుగా పుట్టడంతో పాటు ఇంకా మలినం అవుతూ ఉంటుంది, మలిన బుద్ధులతోనే ఉంటారు. అయితే ఈ యొక్క మలినం గురించి, అలాగే పూర్వజన్మానుసారంగా వచ్చినటువంటి దాని గురించి మనం ఇప్పుడు ఒక వృత్తాంతం తెలుసుకుందాము. ఒకప్పుడు పూర్వకాలంలో ధర్ముడు అనేటువంటి ఒక బ్రహ్మ మానస పుత్రుడు జన్మించాడు. బ్రహ్మ మానస పుత్రుడు ఉండేటువంటి వాడు. అయితే ఆయన పేరుకి తగ్గట్టే, పేరులోనే ఉంది ధర్ముడు అని, ఆయన పేరుకి తగ్గట్టే ఆయన సత్య సంపన్నుడు, ఎప్పుడూ సత్యాన్నే పలికేవాడు. మనం ముందు కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైతే సత్యాన్ని విడనాడకుండా ఉంటామో, సత్యాన్ని పట్టుకుంటామో అతనిని ఖచ్చితంగా సత్యం విడనాడదు. కాబట్టి ఆయన సత్య సంపన్నుడుగానే పూజింపబడుతూ ఉంటాడు. సంపన్నుడు అంటే ఏంటండి? ధనము కలిగినటువంటి వాడు. అంటే ఇక్కడ సత్య సంపన్నుడు అంటే అర్థం ఏంటంటే పూర్తిగా సత్యమ నిండి ఉండేటువంటి వాడు, ఎప్పుడు అసత్యం అనేటువంటిది పలకనటువంటి వాడు. అటువంటి సత్య సంపన్నుడు ఆయన. అలాగే వేదాధ్యయనం చేసినటువంటి వాడు, వేదంలోని తెలుపబడినటువంటి ధర్మాన్ని ప్రకారము, వేదంలో తెలుపబడిన ధర్మ ప్రకారము ధర్మ నిరతుడై జీవితం గడిపేటువంటి వాడు. అయితే అటువంటి ఆయనకి దక్ష ప్రజాపతి కూతుళ్లను 10 మందిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అయితే ఇలా జరుగుతూ ఉండేటప్పుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతూ వారికి కృష్ణుడు, నరుడు, నారాయణుడు అని 4 కుమారులు పుట్టారు.
ఈ నలుగురులోని హరికృష్ణులు ఇద్దరూ కూడా ముందు నుంచి అంటే చిన్నతనం అంటే అప్పటిలోని ఇక్కడ మనం గ్రహించాలి. వారు కూడా సంసారాశ్రమాలు చేసినటువంటి వారే కదా, వారు కూడా అన్నే కదా అని. వరపుత్రులు గుర్తుంచుకోండి. దేవతలు కానీ దేవతలకి ఎప్పుడు పూర్వకాలంలోనే కేవలము వరము ద్వారానే సంతతి ప్రాప్తిస్తూ ఉండేది. చూపు ద్వారా వరము ద్వారానే అలా వచ్చినటువంటి వారు ఈ యొక్క నలుగురు పుత్రులు హరి, కృష్ణ, నరుడు, నారాయణుడు. ఈ నలుగురు కూడా వారి యొక్క సంతానంగా పుట్టారు. అయితే ఈ నలుగురిలోని హరికృష్ణులు ఇద్దరూ కూడా నిత్యము యోగాధ్యయనం చేసుకుంటూ యోగాభ్యాసంలోనే జీవితం గడుపుతూ ఉన్నారు. ఇక నరనారాయణుల దగ్గరికి వస్తే వాళ్ళు తపఃపరాయణులు అయ్యారు. అంటే తపస్సులు చేయడానికి సిద్ధపడి తపస్సుల కోసం వెళ్ళారు. వీళ్ళు తపస్సులు చేయడం కోసము హిమాలయాల్లో ఉండేటువంటి బద్రికాశ్రమానికి వెళ్ళి వాళ్ళ తపస్సులు చేసుకోవడానికి నిశ్చయించుకొని అక్కడ కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని తపస్సు కోసం తపస్సులో నిమగ్నమై ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళ తపస్సు ఎలా సాగింది, లేక తపస్సు ఏమైనా భంగం జరిగిందా అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.